మధుమేహ వ్యాధికి మారేడు దళం, ఒక మారేడు దళం, ఒక తులసి దళం, అది 3 ఆకులదే, 2 మెత్తగా నూరి ఒక మాత్ర అన్నమాట. ఇది మనం ఆ మాత్రలు చేసి ఆరబెట్టి ఉంచుకోవచ్చు. మనం రోజు పొద్దున్నే 2 మాత్రలు ఒక 40 రోజులు వాడామనుకోండి, మధుమేహం కంట్రోల్ అయిపోతుంది. మధుమేహం వల్ల శరీరంలో నెర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అవుతున్నట్టు, నరాల బలహీనత, నరాలు నెర్వ్ సిస్టమ్ పాడైపోయి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల మనకి కంటి సమస్యలు, కిడ్నీ సమస్యలు, అలాగే కాళ్ళు మంటలు ఇలాంటివి వస్తాయన్నమాట. ఆ మధుమేహం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లని, కిడ్నీలని, కంటిని కాపాడుతాయి అన్నమాట. అందులో ప్రధానంగా మారేడు, తులసి దళం 2 కానీ మనం తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత పరిష్కారం అన్నమాట. అలాగే మారేడు చెట్టు మధుమేహాన్ని ఎలా నివారించగలదో, రక్త ప్రెషర్ అన్న, బీపీ, బ్లడ్ ప్రెషర్, బీపీని కూడా తగ్గిస్తామన్నమాట. అది సింపుల్ ఏంటంటే, దీనికి మధుమేహానికేమో మారేడు, తులసి దళం కలిపాం, అది మధుమేహాన్ని పనిచేసింది, అంటే ప్యాంక్రియాస్ మీద పనిచేసింది వెళ్ళి. అదే మారేడుకి సుగంధి పాలు కలిపాం అనుకోండి, బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది అనమాట, బీపీ ఒత్తిడి తగ్గిస్తామన్నమాట, తగ్గించి బీపీ నార్మల్గా ఉంటుంది. దానికి ఏంటంటే ఫార్ములా, మారేడు ఆకుల పొడి 50 గ్రాములు, సుగంధి పాల వేళ్ళ పొడి 50 గ్రాములు కలిపేసి మిక్స్ చేసి పొద్దున్నే 1 గ్రాము పొడి తేనెలో కానీ లేదా మంచినీళ్ళతో కానీ రోజు పొద్దున్నే వేసుకుని ఒక 40 రోజులు వేసుకున్నారనుకోండి, బీపీ కంట్రోల్ అయిపోతుంది.